జర్ర మాకు వెసులుబాటు కల్పించి ఇక మరి నీ సలహా నీ సూచనతోటి జర మీ హిమ్మతి కూడా మాకు ఉండాలి, గట్లయితేనే జర్ర మేము బయటపడుతున్నాం అని ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇక ఆయన తోటి ఇక రాకడ పోకడ చేసుకుంటా మంతనాలు చేసుకుంటా మారముచ్చట చేసుకుంటా లైన్ తీసుకొస్తుండట ఎవరు పిసిసి పెబ్బ. ఇక మంత్రి కొండా సురేఖ మరో దుమారం. వామ్మో నీ సురేఖ సల్లగుండా ఈ సురేఖ పంచాయతీ ఎప్పుడో పంచాయతీ మోపై కూర్చుంటుంది. ఇక ఊళ్ళో కనుక అతల కూడా పంచాయతీ ఎట్టుంటది, ఇవాళ పంచాయతీ పెట్టుకుంటారు, పెద్ద మనుషులు కూర్చొని తెల్లారి అదో ఇదో నచ్చ చెప్తారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ పంచాయతీ. ఇక ఇదే ఇక ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఈ కొండ సురేఖది దాని పంచాయతీ లెక్క బాగా ముదిరి పాకానికి వచ్చిందిలా. ఇక పోతే ఇక నిన్న మొన్న కోళ్ళ ఉండే కదా ఆమె ఓఎస్డి ఆమె చేతి కింద పిల్లగాడు, ఇక పిల్లగాడు ఏదో అంతా తప్పుడు చేసిండు, ఏదో కథ నడిపించిండు అంతా ఏదో ఇలా కోళ్ళగా మట్ట సంగ ఏదో మట్టగిచ్చింది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండ సూర్యకు ఒక పంచాయతీ పెట్టింది కూడా ఈ బచ్చిగాడే అనేది కూడా ఇక మనం నిన్న పర్ర మీద స్టూడియోల మహాపత్రిక పర్ర మీద కూడా చెప్పుకున్నాం. ఇక ఈ రకంగా ఈ పంచాల ఈ ఒదిక్కుంగా భూకంపాలు వస్తుంటే ఒని పాడైపోను ఇక కొండ సూర్యక మల్లో దువారం ముంగటేసుకుందట. ఏందది? పరిష్కారంపై అధిష్టానం నజర్. డిప్యూటీ సీఎం బట్టి ఇన్ఛార్జి మీనాక్షితో సురేఖ భేటీ. హైకమాండ్ కు అన్ని చెప్పినా వారి ఆదేశాల ప్రకారం నేను వెళ్తా అని అంటుంది కొండ సురేఖ. ఇక వాళ్ళకి అన్ని చెప్పుకుందట, కడుపులో ఉన్న ఆంబయం అంతా అని చెప్పుకుందట. ఎక్కడిదెక్కడ సిమెంటు, ఎక్కడి కథ, ఏం వ్యవహారము, అప్పుడే నడిచింది ఇప్పుడే నడవబోతుంది, మరి ఏడ పెడిచింది ఏంది ఏం కథ, ఇళ్ళనే పార్టీలనే పంచాయతీలు పుట్టి ఇదో కలంపం అవుతుంది, అవి ఏం చేయాలి ఎట చేయాలని ఇప్పుడు కొండ సూర్యకకు నిద్ర పడతలేదట. కుడిదలబడ్డ ఎలుకోవాలయ్యి అధిష్టానానికి నేను అన్ని చెప్పుకున్నా మనసు విప్పి అని అనుకొస్తుందిలా. ఇక చూడాలి మరి పంచాయతీ ఎట్టటి సంగతో ఏం కథో. కానీ ఈ పిల్లగాడు చేసిన ఏదో ఉద్దారకానికి ఇక పోలీసులు పశువైతే ఇంటి మీద పోయిరట రాత్రిపూట. మీరు రాత్రిపూట ఎట్లా వస్తారు ఇంటి? ఇక సురేఖ బిడ్డ నీ దండం పెట్టి సుస్మిత పటపట 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 పళ్ళు కొరుక్కుంటా పోలీసుల మీదకి మర్రబడ్డదట నువ్వులా. ఇక ఈ పంచాయతీ మరి ఏడికి దారి తీస్తుందో ఏం కథో గాని మొత్తానికైతే అలా మరి ఇంకా రేపు ఏడికి తీసుకుంటుందో ఈ పంచాయతీ దారి. ఇక స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు. ఇక ఎందరు పిల్లలున్నా చేయొచ్చునట పోటీ. అయ్యో నాకు 2 ఉండే పిల్లలు, అయ్యో నాకు 3 ఉండే 4 ఉండే, ఎట చేయదు ఏం చేయదు, నాకు అవకాశం ఉందా రాదా? సర్పంచులు చేసి నీ దండం పెట్టి బొచ్చడు ఏముంది ఇక మరి ఇక బొచ్చడు కమాయించవచ్చు సర్పంచ్ చేసి, షెడ్డో పడో ఇంత మిగిలించుకోవచ్చు అన్న ఎవరైనా గిట్నే ఉంటారుగా మర్చిపోయిన వాళ్ళు తోదాపిన వాళ్ళు గాలో చెప్తున్నాం. సర్పంచులు చేసి ఉన్నదంతా ఒడిపించుకొని పెళ్ళల మీద పుస్తపంటలు అమ్మి అప్పులు చేసి ఇలా అప్పులోడు ఇంటికి వచ్చిందంటే అరల దాచుకునే పరిస్థితి అయింది సర్పంచ్ కథ. ఇక చూడాలి మరి రేపటి సంది సర్పంచులకు కోల్యాగలు ఎన్ని ముందులకు వస్తాయి ఏం కథ ఎట సంగతి. ఇక స్థానిక సంస్థల కథ కూడా సుప్రీంకోర్టు ఏదో కథ బట్టబయలు చేసింది. అయ్యా మీరు ఏదైనా పంచాయతీ ఉంటే హైకోర్టు కాడికి తేల్చుకొని ఇక ఇందాక రావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా మాట ముచ్చట చెప్పింది. ఇక ఈ కోయిలాగలు కాంగ్రెస్ కోయిలాగలు ఇప్పుడు బీసీ కోయిలాగలు ఎంటేసుకుని ముచ్చట లేదు, మేము 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే తీరుతాము ఎంతవరకైనా పురస్తే అని ఇప్పుడు వీళ్ళు కాలు కిందికి కొడుతున్నారు భూమి మీదకి. చూడాలి మరి. ఇక ఇలా బీసీ కోయిలాగలు 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చారు. ఎట్టువాడి మా బీసీలకు న్యాయం జరగాలి, ఈ బీసీల 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ముంగడబడాలి, తోవ సాపు కావాలని ఆ కోయిలాగలో దిక్కు నిన్న మహేష్ కుమార్ గౌడ్ కాడికి గాంధీ భవన్ కు పోయి ఇక ఓదానంకంగా పోటీ చెవుల గుసగుసలు మాటలు ముచ్చట్లు ఆఖరికి వస్తారకల్లా ప్రెస్ మీట్ కూడా పెట్టిరు. ఒకవేళ మేము అనుకున్న పని బీసీ రిజర్వేషన్ల బిల్లు కనుక బీజేపీ వాళ్ళు తోవ సాగు చేయకపోతే భూకంపాలు సృష్టిస్తామని ఓ దిక్కుంగా కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తారు వాళ్ళు. ఇక ఈ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఇంకేముంది, కిషన్ కోయిలాగా వచ్చిందిగా. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్, జూబ్లీ హిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు? జూబ్లీ హిల్స్ లా ఎంఐఎం ఎందుకని పోటీ చేస్తలేదు? లోపటంగా ఎవరితోని రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఎంఐఎం. ఏదో కథ నడుస్తుంది లోపటంగా, ఏదో రహస్య ఒప్పందము, ఏదో లోపడి కథ తమ బొంగరం లెక్క నడిపిస్తున్నారు. అసలు ఎందుకు జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేస్తలేదు అనేది వాళ్ళకు అనుమానం తట్టుకుంటాట బిర్రగా. ఇక
కాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్ వేసింది. ధరుస్సాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ గా రకంగా ఆయన నిర్ణయించిన అన్నట్టుగా ఇట్లా చెప్తుంది కథ. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు కిషన్ రెడ్డి. ఇక గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బోరబండ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అన్నారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇక ఇంట్లో మజ్లిస్ అంటే ఇంకో కోళ్ళగా గుర్తుకొస్తుంది. అది ఏదో లోపట ఈయన అలకానో ఈలకానో పశలు పోగు చేసి ఏదో సంస్థ పెట్టి ఇక వాళ్ళకో వీళ్ళకో షెడ్డో పడ్డో దానం చేసినట్టు సాయం చేసిన ఒక కోళ్ళగా ముస్లిం కోళ్ళగా అది కూడా ఇప్పుడు రంగంలో దిగిందట. అది ఒక 5-6 వేల కోట్ల దాకా, అది 5-6 వేల ఓట్ల దాకా ఇది గుంజుకునే ఉపాయం చేస్తుంది కోళ్ళగా జూబ్లీహిల్స్ అనేది కూడా కథ నడుస్తుంది. ఇక మరి అక్కడికి వస్తారకల్లా మజ్లిస్ పార్టీ ఎంఐఎం ఎక్కడ ఒరిగితే అక్కడ గెలుపు అనేది చర్చ నడుస్తుంది. కానీ ఇలా ఇంకో 5-6 వేల ఓట్లు ఈ కోళ్ళగా నేను దాన ధర్మాలు చేసిన, సాయాలు చేసిన, అది చేసిన, ఇది చేసిన అని కొంతమందిని ఒక 5-6 వేల ఓట్ల దాకా గుప్పిట్లో పెట్టుకుంది.